హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో కొనుగోళ్ల మద్దతు ఇంకా కొనసాగుతూనే ఉంది. నాస్డాక్ నిన్న 1.73% లాభపడింది. S&P 500 కూడా 1% మేర లాభాల్లో నిన్న ముగియడం చూస్తున్నాం. రెండు ఇండెక్సులు జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సరికొత్త రికార్డులను ఏ రోజుకి ఆ రోజు నమోదు చేయడం ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మార్కెట్లకు ఇది మద్దతు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ కూడా నిన్న 0.3% మేర లాభపడ్డాయి. అయితే ఈరోజు ప్రధానంగా ఈ ఫెడ్ చైర్మన్ స్పీచ్ గురించి మార్కెట్స్ అవైట్ చేస్తున్నాయి. ఆయన ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది మార్కెట్స్, నాట్ ఓన్లీ అమెరికన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కూడా ఈ క్యూస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ద ఫెడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ యూజ్ ఏ పాండమిక్ ఎరా టూల్ టు ఫైట్ ఏ లాంగ్ రన్నింగ్ బ్యాటిల్ అగైన్స్ లో ఇన్ఫ్లేషన్. సో తక్కువ ఇన్ఫ్లేషన్ అక్కడ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ బాగా తక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి అది డిఫ్లేషన్గా కూడా మారుతుంది. కదా మన కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ లాంటిది 4 to 6% ఉంటే అక్కడ తక్కువ ఇన్ఫ్లేషన్ని ఎలా ఎదుర్కోవాలన్నది అక్కడ సాధారణంగా అభివృద్ధి చెందిన ఎకానమీస్ ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈసారి దీన్ని వీళ్ళు ఏ విధంగా అడ్రస్ చేస్తారనేది మార్కెట్ ఆతృతగా చూస్తోంది. అండ్ మెయిన్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జెఫ్రీస్ రైజెస్ టెస్లా ప్రైస్ టార్గెట్ టు వాల్ స్ట్రీట్ హై ఆఫ్ 2500 సేస్ ఆటో రెవల్యూషన్ స్టిల్ అర్లీ. సో జెఫ్రీస్ ఈ టెస్లా ప్రైస్ టార్గెట్ని పెంచింది. $1,200 ఉన్న తన టార్గెట్ని ఇప్పుడు 2,500 పెంచింది. సో చాలా స్ట్రాంగ్గా ఇక్కడ నుంచి కూడా ఆటో రెవల్యూషన్ వస్తే ఈ స్టాక్ మరింతగా పెరగచ్చు అని చెప్పి జెఫ్రీస్ తన రిపోర్ట్లో చెప్తోంది. అయితే ఇది ప్రో కాబట్టి మనకు ఆ పూర్తి రిపోర్ట్ మనకి ఇంకా రాలేదు, అందాల్సిన అవసరం ఉంది మనకి. బట్ స్టిల్ ఇక్కడ నుంచి కూడా, ఎందుకంటే స్ప్లిట్ చేసిన తర్వాత కూడా స్టాక్లో జంప్ రావచ్చు అనేది మనకి వీళ్ళు చెప్తున్నమాట. ఇక ఇండియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్ చూద్దాం. ఫస్ట్ పేజ్లో సెంటర్ స్టేట్ క్లాష్ లైక్లీ టుడే ఓవర్ జిఎస్టీ కాంపెన్సేషన్. సో అపోజిషన్ స్టేట్స్ అడగచ్చు, ఎందుకంటే మరింతగా అప్పులు తీసుకునేందుకు అవకాశాలు కల్పించండి, సెస్ వేసుకునేందుకు అవకాశాలు ఇవ్వండి, ఎందుకంటే నిధుల సమీకరణ ఇప్పుడు చాలా అవసరం, ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో ఆదాయం తగ్గిపోయింది కాబట్టి అని చెప్పి. సో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఇవాళ భేటీ కాబోతుంది కాబట్టి సో ఇదొక ప్రధాన అంశంగా ఉండబోతుంది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ రైవల్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్, ఎన్పిసిఐ ఏదైతే ఉందో ఆ ఎన్పిసిఐకి పోటీగా మరొక పేమెంట్ ఒక వ్యవస్థను తీసుకురావాలని చెప్పి ఎస్బీఐ ప్లాన్ చేస్తుంది. ఇదొక అంశం అండి. మంత్ ఆఫ్టర్ కర్బ్స్ బ్రాండ్స్ అవైట్ లైసెన్సెస్ ఫర్ ప్రీమియం టీవీ ఇంపోర్ట్స్. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా టీవీస్ని కూడా విదేశాల నుంచి, ఎస్పెషల్లీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేందుకు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది, లైసెన్సులు తీసుకోవాలని చెప్పి చెప్తోంది. అలా చాలా ప్రీమియం టీవీస్ అన్నీ కూడా మనకి పోర్ట్స్లో స్టకప్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు లైసెన్సులు తీసుకోవడానికి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నది ఒక వార్త. అండ్ ఇంకొక మేజర్ అంశం, ఇది బ్యాంక్స్ను కొద్దిగా ప్రభావితం చేసే అంశంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఫస్ట్ మొదట్లో అందరూ అనుకున్నారు కానీ బట్ రాను తన వేడిని పెంచుతూ వస్తుంది సుప్రీంకోర్టు. గవర్నమెంట్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్, గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్ నాట్ పీపుల్. సో జనాల కంటే ప్రభుత్వానికి వ్యాపారమే ఎక్కువగా ఉంది, వ్యాపార కోణం ఎక్కువగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ర్యాప్ సెంటర్ ఫర్ ఫాలింగ్ టు టేక్ స్టాండ్ అండ్ మ్యాటర్ క్యూస్ టిల్ September 1st టు క్లారిఫై వ్యూ. ఎందుకంటే ఇప్పుడు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాటను నక్కద్దు. మీరు అసలు ప్రభుత్వానికి ఉన్న స్టాండ్ ఏంటి? ఎందుకు ప్రభుత్వం వడ్డీ ఏవైతే ఉందో ఈ మారిటోరియం సమయంలో వడ్డీని మాఫీ చేయాలనుకుంటుందా, లేదంటే వడ్డీని మాఫీ చేయకుండా అలాగే వేయాలని చెప్పి యోచిస్తుంది? అసలు ప్రభుత్వం స్టాండ్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు లక్షల కోట్ల రూపాయల మీద బ్యాంకుల మీద ప్రభావం చూపిస్తున్న సంగతి పక్కన పెడితే మీ స్టాండ్ ఏంటో ఫస్ట్ చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు పదే అడుగుతోంది. September 1st వరకు దీనికి సమయం ఇచ్చింది. మనకి ఆగస్టు, ఇప్పుడు ఈ నెలాఖరికి పూర్తిగా మారటోరియం సమయం గడువు ముగుస్తుంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఎస్పెషల్లీ లోన్లు మళ్ళీ తిరిగి చెల్లించే అవకాశం ఏ మేరకు ఉంటుంది అన్నది ప్రస్తుతం బ్యాంకులు వివిధ ఎన్బిఎఫ్సీలు కూడా అదే ఆలోచనలు ఉన్నాయి. బట్ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేయడము అండ్ ప్రభుత్వానికి గడువు ఇవ్వడం కూడా ఒక రకంగా చాలా ఇంపార్టెంట్ వార్త. ప్రభుత్వం ఎలాంటి వ్యూ తీసుకుంటుంది అన్నది చూడాలి. బట్ అందరికీ తెలిసిందే వడ్డీ మాఫీ అనేది ఉండకపోవచ్చు అని చెప్పి. ఎల్ఐసి హౌసింగ్స్ అసెట్ క్వాలిటీ వోస్ట్ లిమిట్ అప్ సైడ్. ఎందుకంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అసెట్ క్వాలిటీ అంటే ఆస్తుల నాణ్యత ఏదైతే ఉందో అది కాస్త ఈ స్టాక్ పెరగకుండా ఉండేందుకు అడ్డుగా నిలుస్తుంది అని చెప్పి ఒక రివ్యూ మనం చూస్తున్నాము. లో ప్రొవిజనింగ్ అండ్ ఫెయిల్యూర్ టు గెయిన్ మార్కెట్ షేర్ హ్యావ్ మేడ్ అనలిస్ట్ కాషియస్ ఆన్ స్టాక్.
సో ప్రొవిజనింగ్ బాగా తక్కువగా ఉంది. అండ్ మార్కెట్ షేర్ మాత్రం అక్కడే స్తబ్దుగా ఉండిపోవడం వల్ల ఈ స్టాక్ మరింతగా పెరిగేందుకు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్న ఒక ఆందోళన అనలిస్ట్లో ఉంది. అందుకే అంచనాలని అందుకోకపోవడంతో ఈ స్టాక్లో అప్సైడ్ తక్కువగా ఉంది అని చెప్పి ఫీల్ ప్రస్తుతం ఉంది. దాదాపు 300 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. 6 నెలల రిటర్న్స్ చూసుకుంటే 15% నష్టాలతో ఉంది. ఇయర్ టు డేట్ అంటే ఇప్పటిదాకా ఇయర్లో రిటర్న్స్ చూసుకున్న 31% డౌన్లో ఉంది. 1 ఇయర్ ఫార్వర్డ్ పీఈతో చూస్తే 6 పీఈ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. 5 ఇయర్ యావరేజ్ పీఈతో చూస్తే 12 పీఈ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. డివిడెండ్ ఈల్డ్ ఆల్మోస్ట్ 3% దాకా ఉంది. రెవెన్యూ 5 ఇయర్స్ సిఏజీఆర్ 13%, ఎబిట్ 9.51% దాకా ఉంది. సో స్టిల్ ఇంకా అంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్తో పోలిస్తే బెటర్ వికెట్ మీదే ఈ స్టాక్ ఉంది. బట్ అప్సైడ్ కాస్త తక్కువ ఉన్న నేపథ్యంలో ఏదైనా డిప్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్ను కూడా మనం అక్యుములేట్ చేసుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. కేఈసీ ఇంటర్నేషనల్కి సంబంధించిన వార్త చూస్తున్నాము. ఆర్డర్స్ ఇన్ఫ్లో వివిధ వర్టికల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది. రైల్వే ప్రాజెక్ట్స్ అలాగే క్యాపిటల్ గూడ్స్కి సంబంధించిన వీటన్నిటి నుంచి కూడా అంటే క్యాపిటల్ గూడ్స్ ఒక్కటి కాస్త ఇబ్బంది పెడుతుంది, కానీ మిగిలిన రైల్వే సెగ్మెంట్ నుంచి సివిల్ సెగ్మెంట్ నుంచి చాలా స్ట్రాంగ్గా వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి కంపెనీ చెప్తోంది. వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, సివిల్ డిఫెన్స్ అండ్ వాటర్ పైప్ లైన్స్ దగ్గర నుంచి కొత్త సెగ్మెంట్స్ని కంపెనీ యోచిస్తుంది. సో వీటి నుంచి బాగా డిమాండ్ పెరగచ్చని చెప్పి కంపెనీ యోచిస్తున్న తరుణంలో కేఈసీ రెవెన్యూ విజిబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి మార్కెట్ ఫీల్ అవుతోంది, అనలిస్టులు ఫీల్ అవుతున్నారు. 22 పీఈ దగ్గర ఈ స్టాక్ కోట్ అవుతుంది. నిన్న 325 రూపీస్ దగ్గర స్టాక్ మనం క్లోజ్ కావడం చూస్తున్నాం. మోర్గన్ స్టాన్లీ సేస్ ఇండియా లైక్లీ టు అవుట్ పర్ఫార్మ్ ఎమర్జింగ్ మార్కెట్ పీర్స్. సో వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ మన మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకు ఫారెక్స్ రిజర్వ్స్ దన్ను కూడా పాజిటివ్గా నిలుస్తుంది. ఇది కూడా ఒక పాజిటివ్ అంశం అని చెప్పి మోర్గాన్ స్టాన్లీ తన రిపోర్ట్లో చెప్తోంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ ఎ మిషన్ పాసిబుల్ డబుల్ మార్కెట్ షేర్ ఇన్ 5 years. రాబోయే 5 ఏళ్లలో మార్కెట్ షేర్ని డబుల్ చేస్తామని చెప్పి కొత్తగా వచ్చిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ చెప్తున్నారు. ఈ మార్కెట్ షేర్ని రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేసుకోవాలని చెప్పి ఆయన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. డిజిటల్ టెక్నాలజీని మరింతగా వినియోగించుకుని ఒక స్ట్రాంగ్ బ్యాంక్గా ఉండి అలాగే లీడర్షిప్ క్రెడెన్షియల్స్ని కూడా నిలుపుకోవాలనేది బ్యాంక్ టార్గెట్గా ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఆయన ఇంటర్వ్యూని ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది. మల్టీప్లెక్సెస్ ప్లానింగ్ టు బ్రింగ్ ద బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అవుట్డోర్స్. సో సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ తెరుచుకున్న జనాన్ని ఏ మేరకు వస్తారన్న ఆందోళన ఉంది. కాబట్టి ఒక టూరింగ్ టాకీస్ లాంటిది, లేదంటే ఒక డైనింగ్ ఎక్స్పీరియన్స్ లాంటిది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లాంటిది, అలాగే ఒక పెద్ద స్థలం తీసుకొని అందులో అంటే మనం విదేశాలు చూస్తుంటాం కదా, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో ఉంటుంది. ఒక 1.5-2 acres ల్యాండ్ తీసుకుని ఒక పెద్ద స్క్రీన్ మీద సినిమాలు వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. ఇక కార్లలో కూర్చొని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఒక్కొక్క అలాంటి ప్లేస్లో 150 నుంచి 200 కార్ల దాకా ఉంటుంది. దీనికి 1.5 నుంచి 2 crores దాకా ఖర్చు అవుతుందని కంపెనీలు చెప్తున్నాయి. ఇప్పుడు అలాంటి వాటికి సంబంధించి కంపెనీస్ చూస్తున్నాయి. పీవీఆర్ ఇస్ సెట్ టు లాంచ్ డ్రైవ్ ఇన్ థియేటర్ ఇన్ ముంబై వైల్ కార్నివల్ ఈజ్ ఇన్ టాక్స్ విత్ ల్యాండ్ డెవలపర్స్. సో డ్రైవ్ ఇన్ ఎక్స్పీరియన్స్ గురించి పీవీఆర్ ఇప్పటికే లాంచ్ అయిపోతుంది. కార్నివల్ కూడా ల్యాండ్ డెవలపర్స్తో టాక్లో ఉంటే పెద్ద పెద్ద ల్యాండ్స్ తీసుకొని ఎంటీ ల్యాండ్స్ అక్కడ వీళ్ళు సినిమాలు ప్రదర్శించే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టుగా ఏదో ఒకటి బిజినెస్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కంపెనీస్ కూడా అందుకు తగ్గట్టు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక మదర్సన్ సుమి విషయానికి వచ్చినట్టయితే డిమాండ్ టు బి నార్మల్ బై అక్టోబర్ నాటికి డిమాండ్ సాధారణ స్థాయికి వస్తుందని చెప్పి కంపెనీ ఆయన చైర్మన్ చెప్తున్నారు. 65 to 70% ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ మదర్సన్ సుమి ఫెసిలిటీస్ అన్నీ కూడా 70% సామర్థ్యంతో నడుస్తున్నాయని చెప్పి కంపెనీ చైర్మన్ మదర్సన్ సుమి చైర్మన్ విసి సెహగల్ చెప్తున్నారు. సో అదొక అంశం. ఇది కూడా మనం గతంలో 1-2 సార్లు రికమెండ్ కూడా చేయడం జరిగింది మదర్సన్ సుమి లోయర్ లెవెల్స్ దగ్గర. వోడాఫోన్ ఐడియా లాసెస్ ఫర్దర్ గ్రౌండ్ టు జియో అండ్ ఎయిర్టెల్ ఇన్ జూన్ క్వార్టర్లో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కి వీళ్ళు ఈ వోడాఫోన్ ఐడియా నుంచి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్న సంగతి మనం చూడొచ్చు. 4.48% దాకా క్వార్టర్ బేసిస్ మీద వీళ్ళ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు తగ్గిపోతున్నారు. అదొక మేజర్ అంశం వోడాఫోన్కి సంబంధించి. ఇండియా అండ్ అదర్ మార్కెట్స్ టు గెట్ ఎఫ్బీ న్యూస్ సోన్. సో ఫేస్బుక్ న్యూస్ కొత్తగా ఒక సిరీస్ అంటే ఒక కొత్త ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. కొన్ని కంట్రీస్లో ఇప్పటికే మల్టిపుల్ కంట్రీస్లో గత 6 నెలల నుంచి ఈ ప్లాన్ తీసుకొస్తుంది. పర్సనలైజ్డ్ న్యూస్డ్ అంటే మనకి ఏ న్యూస్ కావాలో ఆ న్యూస్ మాత్రమే చూసే విధంగా ఫేస్బుక్ ఒక కొత్త ఫీచర్ని తీసుకొస్తోంది. ఇందుకు తగ్గట్టు వివిధ దేశాల్లో
ఆయా న్యూస్ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా అలాంటి ప్లాన్స్ ఎఫ్బి చేస్తుంది. ఒక రకంగా ఇది కొన్ని మీడియా సంస్థలకి రెవెన్యూ జనరేటింగ్ అంశంగా ఉండబోతోంది. ఇదొక అంశం. ఇక బిజినెస్ స్టాండర్డ్ విషయానికి వచ్చినట్టయితే, డోంట్ హైడ్ బిహైండ్ ఆర్బీఐ, క్లారిఫై యువర్ స్టాండ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కేంద్రానికి అక్షంతలు వేసిన పరిస్థితి. 25% ఆఫ్ నిఫ్టీ 50 స్టాక్స్ చేంజ్ ఇన్ పాస్ట్ 5 years. లాస్ట్ 5 yearsలో నిఫ్టీ 50లో ఆల్మోస్ట్ 0.5% దాకా స్టాక్స్ చేంజ్ అయ్యి, ఇప్పుడు నిఫ్టీ, ఎన్ఎస్సి లాంటివి కూడా గెలుపు గుర్రాలను మాత్రమే ఇందులో ఉంచుకొని చక్కగా ఏవైతే కాస్త నీరసంగా పర్ఫామ్ చేస్తున్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు తెలివిగా ఇండెక్స్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. అందులో భాగంగానే చాలా స్టాక్స్ పర్ఫామ్ చేయని స్టాక్స్ అన్నీ బయటికి వెళ్ళిపోవడం మనకు కనిపిస్తుంది. ఇది ఫస్ట్ పేజ్లో ఉన్న ఇది. అండ్ అన్లాక్ ర్యాలీ ఇన్ హోటల్స్, మల్టీప్లెక్స్ అండ్ రిటైల్ స్టాక్స్ మే ఫిజిల్ అవుట్. సో బాగా పెరిగాయి హోటల్ స్టాక్స్ అండ్ మనకి రిటైల్ రిలేటెడ్ స్టాక్స్, కొన్ని సినిమా థియేటర్ రిలేటెడ్ స్టాక్స్ లాంటివి. కాకపోతే అనుకున్నంత వేగంగా కనుక వీటిల్లో గ్రోత్ రాకపోతే ఈ క్వార్టర్ కల్లా, సో ఈ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ భావిస్తుంది. లెమన్ ట్రీ హోటల్స్, పీవీఆర్, ఇండియన్ హోటల్స్, ఈస్ట్ ఇండియా హోటల్స్, షాపర్ స్టాప్, ఐనాక్స్, ట్రెంట్, ఏబీ ఫ్యాషన్, వీమార్ట్, అవెన్యూ సూపర్ మార్ట్స్ లాంటివి ఈ జాబితాలో మనకు కనిపిస్తున్నాయి. ట్రంప్ ఆర్ బిడెన్, ట్రంప్ వచ్చినా బిడెన్ వచ్చినా మార్కెట్స్కి ఏమాత్రం సంబంధం లేదు. ఇవన్నీ మన డొమెస్టిక్ ఆధారంగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్లో మనం అంత వరీ కావాల్సిన అవసరం లేదని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన చాలా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి సో ఇప్పటికిప్పుడే దీని గురించి మనం కూడా ఒక క్లారిటీ, ఒక స్టాండ్ తీసుకోలేము. ఇద్దరు ఇండియాకి ఫేవరబుల్గా, పాజిటివ్గా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ దేశం, వాళ్ళ పౌరులు వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ సెకండరీ ఇష్యూస్ అవుతాయి. 2-wheeler మేకర్స్ బుల్లిష్ ఆఫ్టర్ గవర్నమెంట్ అష్యూరెన్స్ అండ్ జీఎస్టీ రేట్ కట్. సో జీఎస్టీ రేట్ కట్ నిన్న ఒక చర్చకు నిర్మలా సీతారామన్ గారు తెర తీసిన నేపథ్యంలో ఈ స్టాక్స్లో నిన్న చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చింది. హీరో మోటార్ కార్ప్ 6%, స్కూటర్స్ ఇండియా 5%, టీవీఎస్ మోటార్స్ 5%, అతుల్ ఆటో, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్ లాంటి స్టాక్స్ కూడా నిన్న కొద్దిగా పాజిటివ్నెస్ వచ్చింది. బట్ ఈ స్టాక్స్ ఇప్పటికే బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా రిస్కీగా ఉండొచ్చు. రిస్క్ రివార్డ్ రేషియో అంత గొప్పగా ఇక్కడ నుంచి ఈ స్టాక్స్లో ఉండకపోవచ్చు. ఓన్లీ డీప్ కరెక్షన్స్లో మాత్రమే ఈ టూ వీలర్ రిలేటెడ్ స్టాక్స్లో మనం పొజిషన్స్ తీసుకోవచ్చు. రష్యా వ్యాక్సిన్ ఫర్మ్స్ డివైడ్ ఇంటూ కొలాబరేషన్. సో ఇండియాతో కొలాబరేట్ చేసుకునేందుకు రష్యా ప్రస్తుతం చర్చలు నడుపుతోంది. సో అందుకు తగ్గట్టుగా కొన్ని కంపెనీస్ ఇక్కడ జైడస్, క్యాడిలా లాంటి కంపెనీస్ చర్చలు కూడా జరుపుతున్నాయి. బట్ స్టిల్ ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఇది కూడా ఒక మేజర్ న్యూస్ కాబోతుంది. సో జైడస్, క్యాడిలా ఒక్కటే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో లిస్టెడ్ స్పేస్లో ఉన్న కంపెనీ, వీళ్ళతో చర్చలు జరుపుతున్న అంశం. సో టాటాస్ ప్లాన్ అంబిషియస్ ఈకామర్స్ పుష్ టు టేక్ ఆన్ అమెజాన్, రిలయన్స్. లాస్ట్ 1 or 2 days నుంచి మనం దీని గురించి మాట్లాడుతూనే వస్తున్నాం. ఆల్ ఇన్ వన్ యాప్, అన్నీ కలిపి ఒకే యాప్లో. అంటే ఇప్పుడు టాటా గ్రూప్లో వివిధ బిజినెస్లు ఉన్నాయి కదా, అన్ని బిజినెస్లు ఒకే చోట క్రోడీకరించి అన్ని సేవలు ఒకే యాప్లో లభించే విధంగా టాటా చాలా పెద్ద ఈకామర్స్ ప్లాన్ చేస్తుంది. ఒకవేళ కనుక అది సక్సెస్ అయితే అమెజాన్, రిలయన్స్ లాంటి కంపెనీస్కి కొద్దిగా టఫ్ టైం ఉండొచ్చు. ఎందుకంటే మంచి పేరున్న కంపెనీ, బ్రాండ్ విజిబిలిటీ బాగా ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ట్రస్ట్ బాగా టాటా కంపెనీస్కి ఉంది కాబట్టి ఇదొక బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అండ్ గవర్నమెంట్ టు సెల్ 15% స్టేక్ ఇన్ హెచ్ఏఎల్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో 15% స్టేక్ని 5,020 కోట్లకి అమ్మేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వానికి నిధులు సమకూర్చుకోవడంలో భాగంగా వివిధ ప్రభుత్వ కంపెనీస్లో వాటాల అమ్మకం అనేది కొనసాగుతోంది. అది అందరికీ మనకు తెలిసిన సంగతి. ఇది ప్రధానంగా ఈరోజు ప్రధాన దినపత్రికలు, అలాగే టాప్ బిజినెస్ వెబ్సైట్స్లో వచ్చిన మేజర్ న్యూస్. సో పదే రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. మీకు ఇంకా స్పెసిఫిక్గా ఏ కంపెనీస్ గురించి కానీ, లేదంటే ఈ మార్నింగ్ మీరు ఎలాంటి న్యూస్ తెలుసుకుందాం అనుకుంటున్నారో ఒకసారి వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటిని మనం పొద్దున్నే మీకు అందించే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.